మేము చేపలు పట్టుకోవాలి, మేము చెప్పులు కుట్టుకోవాలి. నువ్వు నీ బిడ్డలు నీ మనమన్లు ఎవరు రాజ్యాలు ఏలాలనా అంటే మా పాలమూరు వాళ్ళకి మంత్రి పదవి వద్దా? ఇవాళ ఈ పాలమూరు జిల్లాల 14-12 గెలిచినాం. కానీ 14 గెలిచినుంటే ఇంకొక మంత్రి పదవి అదనంగా వచ్చేది. 3 మంత్రులు కాదు, ముఖ్యమంత్రితో పాటు 2 మంత్రులు కాదు, ఇవాళ మిగతా 2 కూడా గెలిచినుంటే ఇవాళ పాలమూరు జిల్లాలో ఇంకొక మంత్రి ఉంటుండే. పాలమూరు జిల్లా నుంచే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి దేశానికి ఆదర్శంగా నిలబడే పరిపాలనని ఇవాళ అందించుండే వాళ్ళం. ఎందుకయ్యా నీకు దిక్కం? 40 ఏళ్ల నుంచి మా దళితులు, ముఖ్యంగా మా మాదిగ బిడ్డలు వర్గీకరణ కావాలి, మాకు న్యాయం జరగాలి, జీవితకాలం పశువులను మోసుకోవాలి, పశు మాంసమే తినాలనా, ఆ చర్మాన్ని తీసి చెప్పులు కుట్టి బతకాలనా, మా పిల్లలు ఎందుకు చదువుకోవద్దు, మా పిల్లలు ఎందుకు రాజ్యాలు ఏలొద్దు అని సంపత్ కుమార్, దామోదర్ రాజనరసింహ లాంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చైతన్యంతో ముందుకొచ్చి డాక్టర్ మల్లు రవి గారు లాంటి వాళ్ళు ఉదారత్వంగా పెద్ద మనసు చేసుకొని ముందుకొచ్చి మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసినందుకు నీకు కడుపు నొప్పి లేసి దుఃఖం వచ్చిందా?